ఎంత క్లీన్గా ఉందని చూడు, ఎంత దుమ్ము వచ్చిందో. చాలా అంటే చాలా క్లీన్గా అయితే వచ్చేసింది, సూపర్గా అయితే ఉంది ఇప్పుడైతే మాత్రం. సో మనం ఇలా పిలిచామో లేదో మన కోసం వచ్చేసాడు అన్న అయితే. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏమని స్టార్ట్ చేసాము వర్క్. సో వర్క్ అయితే కంప్లీట్ అయింది, బట్ వర్షం అయితే వస్తూ ఉంది. సో వర్షం వస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత చిన్న బ్లాగ్ అనమాట. సో ఈరోజు మనం పొద్దున లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈరోజు మీరు థంబ్నెయిల్ ఇంకా టైటిల్ మొత్తం చూసి అయితే మీకైతే అర్థమైపోతుంది ఏం వీడియో తీస్తున్నాడ్రా ఏందిరా అని. సో ఈరోజు ఈ వీడియోలో మన బైక్ అయితే పెయింటింగ్ అయితే చేపిస్తున్నాం. సో ఇదైతే సెకండ్ టైం అనమాట మనం అయితే పెయింటింగ్ అయితే చేయించడం. సో ఫస్ట్ టైం ఒకసారి చేపిస్తే అది అయితే అంత బాగా అయితే రాలేదు. సో ఈసారి ఏంటంటే మచ్ బెటర్గా మనమైతే ట్రై చేద్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో దానికోసం కొన్ని సామాన్లు ఇంకా పెయింట్ అయితే ఈసారి మనం అయితే నెల్లూరు నుంచి అయితే తెప్పిస్తున్నాం. సో బైక్స్కి వేసేది తెప్పిస్తున్నాం. సో లాస్ట్ టైం మనమైతే లోకల్ పెయింట్ అయితే వేసామన్నమాట. సో ఆ లోకల్ పెయింట్ వెతకడానికే చాలా షాప్స్కి అయితే వెతికాను మనమైతే. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే మనమైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మన బైక్ దగ్గరికి అయితే మనమైతే వెళ్ళిపోదాం. ఫైనల్గా ఒకసారి మన బైక్ అయితే చూడండి ఎలాగైనా అయిపోయిందో. సో ఇప్పుడే సీట్ మొత్తం తీసానమాట. సో మెయిన్ అయితే చూడండి పెయింట్ మొత్తం అయితే రిమూవ్ అయితే అయిపోతూ ఉంది. సో అది కూడా లేకుండా మనం లాస్ట్ టైం చేసాం కదా. సో ఇది మొత్తం చూడండి మచ్చలు బ్లాక్ కలర్గా లోపల హోల్స్ మొత్తం అయితే పడిపోయింది. సో దీనికోసం ఏంటంటే మనం అయితే పెయింటింగ్ అయితే చేపిస్తున్నాం. సో మొత్తం ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి మీకైతే. సో ఇప్పుడు డీటెయిల్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీని మొత్తం అయితే మళ్ళీ మనం అయితే దీనికైతే పట్టి అయితే పెట్టి పేపర్ కొట్టి సో మొత్తం అయితే చేపిస్తూ ఉన్నాం. సో ఫైనల్గా ఓవరాల్ లుక్ అయితే ఇదన్నమాట మన బైక్ది అయితే. సో మొత్తం అయితే పార్ట్స్ అయితే ఇప్పేద్దాం. సో దీని పార్ట్స్ మొత్తం అయితే ఇప్పేద్దాం. మనమైతే మొత్తం బైక్కి మొత్తం పార్ట్స్ అయితే తీసేసినాం. సో మా బైక్ చూడండి ఎలాగుందో. సో ఫ్రంట్ నుంచి చూపిస్తా చూడండి మీకు. సో మొత్తం ఇలాగుందనమాట మన బైక్ అయితే. సో ఇది సో మొత్తం అయితే రిమూవ్ అయితే చేసేసినాం. సో దీన్ని లోపల చూడండి దుమ్ము ఎలాగుందో. చాలా దుమ్ము ఉంది. సో దీనికి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మనం ఈ 2 డోములు వచ్చి బ్లాక్ కలర్ మొత్తం బ్లాక్ కలర్ అనమాట. సో ట్యాంకింగ్ మొత్తం దీంతో సహా మొత్తం బ్లాక్. జస్ట్ అలై వీల్స్ ఇంకా ఈ కింద డోమ్ ఉంది కదా. సో ఇది ఇంకొక బ్యాక్ అలై వీల్స్. సో ఇది మొత్తం అయితే సేమ్ కలర్. సో బ్యాలెన్స్ మొత్తం అయితే బ్లూ కలర్ అనమాట. సో బ్లూ అంటున్నాం సారీ బ్లాక్ కలర్ అనమాట. సో మొత్తం బ్లాక్ కలర్ అయిపోయిన తర్వాత ఫిట్ చేస్తే మీకైతే మొత్తం అయితే అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే అంతగా అయితే మీకైతే కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనైతే ఇంకా స్టిక్కర్ అయితే తీసేద్దాం. సో దీని స్టిక్కర్స్ సో 3వ అనమాట మనమైతే స్టిక్కర్స్ అయితే తీయడం. సో 2 సార్లు తీసి ఇదైతే 3వ ఇప్పుడైతే మనం తీయడం. సో ఇది ఇంకా అది మొత్తం అయితే తీసేద్దాం. సో చలో.
ఫైనల్గా మనం అయితే మన మొత్తం పార్ట్స్ అయితే ఇప్పేసాం అనమాట. సో మీకైతే ఒక వ్యక్తిని ఇప్పుడు మనం అయితే ఇంట్రడ్యూస్ అయితే చేపిస్తున్నాం. చూడండి అన్న, శివ అన్న. అన్న వచ్చాడు మన కోసం ఇప్పుడు పెయింట్ కలవడానికి. సో మిక్సింగ్ అయితే చేస్తున్నాడు అన్న. మొత్తం అయితే మనం పట్టి పెట్టాలి దానికి. సో దానికోసం అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నాడు. సో మనం ఇలా పిలిచామో లేదో మన కోసం వచ్చేసాడు అన్న అయితే. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సరే సార్. సో గైస్ ఫైనల్గా మనం అయితే దీన్ని అయితే చాక్ పౌడర్ ఇంకా ఏమంటారు మట్టు అనేది పెట్టేసాం అనమాట. సో మీకైతే కనిపిస్తుంది చూడండి. సో టోటల్ దీనికి మరి దీనికి ఇక్కడ కనిపిస్తుందా, ఈ రెండు దానికి డోమ్స్కి అయితే మనం అయితే పెట్టేసాం అనమాట. సో ఫస్ట్ అయితే బ్లేడ్స్ అయితే పెడదాం అనుకున్నాం. అంటే గోడకైతే బాగా వస్తుంది ఇక్కడ, అంటే కటింగ్స్ అయితే ఉన్నాయి కదా. సో దానికోసం ఏంటంటే సో అంతగా బాగా అయితే రాలేదు. సో దానికోసం మనం అయితే చేత్తో అయితే పెట్టేసినాం. సో దానివల్ల ఏంటంటే ఇప్పటి వరకు మనం అయితే ఎటువంటి బ్లాగే తీయలేదు. సో ఫైనల్గా ఇదనమాట. సో ఇంకొంచెం మంచిగా పెడదామని నేనైతే అనుకుంటా ఉన్నాను, కొంతసేపు ఆరిన తర్వాత. సో చూద్దాం. సో ఇదే అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇది మొత్తం మళ్ళీ ఆరిన తర్వాత మొత్తం అయితే పేపర్ అనేది కొట్టాలి. అది మిషన్తో కొడదామా మన చేత్తో కొడదామా ఏం అర్థం కావట్లేదు. సో కొట్టేద్దాం ఎలాగో అలాగా. ఈ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్కి మనం కలరు అంటే రిమూవ్ చేయడానికి పెయింట్ చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పడ్డాను ఇప్పటి వరకు. సో చేతులు మొత్తం అదే పెయింట్ అనమాట. సో ఆల్మోస్ట్ అయితే రిమూవ్ అయితే చేసేసినాం. సో ఇది కొంచెం ఎండిన తర్వాత సో దాని తర్వాత మళ్ళీ అయితే మనం అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఆ మొక్క అయితే పెట్టేస్తే సరిపోద్ది అనమాట. సో అదే అనమాట. సో ఫైనల్గా మనం అయితే ఏమని స్టార్ట్ చేసాము వర్క్. సో వర్క్ అయితే కంప్లీట్ అయింది. బట్ వర్షం అయితే వస్తూ ఉంది. సో వర్షం వస్తూ ఉంది. ఇది ఎప్పుడు ఆరిద్దో ఏందో ఇది కూడా మనం అయితే ఇలాగా చేత్తోనే పెట్టేసినాం. దీన్ని మొత్తం పేపర్ అయితే కొట్టాలి మనం అయితే. సో ఇక మళ్ళీ మీ ముందుకైతే ఇక రేపే అనమాట, రేపు వచ్చేస్తాను. ది నెక్స్ట్ డే. సో ఫైనల్గా మీరైతే నిన్న జరిగింది మొత్తం అయితే చూసారు కదా. సో ఈరోజు మన డే 2. సో మన బైక్ పెయింటింగ్లో అయితే సో నిన్న మొత్తం మనం అయితే మొక్క పెట్టింది మొత్తం అయితే మీరైతే చూసారు కదా. సో కండిషన్ చూడండి, దీన్ని చూస్తూ ఉంటేనే నాకు ఎలాగో ఉంది. సో ఈరోజు మనం అయితే దీన్ని అయితే పేపర్ కొట్టి ఇంకా పెయింట్ వేద్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో చేసేయాలి ఈరోజు ఎలాగైనా. సో మళ్ళీ మనం తిరగాలంటే మన దగ్గర బైక్ ఉండాలి కాబట్టి సో ఎలాగో అలాగ చేసేయడం ఈరోజు. సో మెయిన్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మిషన్ అనేది లేదు. సో మిషన్ ఏంటంటే కొంచెం ట్రబుల్లో ఉందంట. సో లాస్ట్ టైం అయితే చూసారు కదా మనం పెయింట్ చేసేటప్పుడు మిషన్తో చేస్తే చేసాం. సో ఇప్పుడైతే అదైతే లేదు. సో ఎలాగ చేద్దాం ఏంది నేనైతే ఏం అర్థం కావట్లేదు నాకైతే. సో నిన్న నైట్ అయితే నెల్లూరు నుంచి అయితే పెయింట్ కూడా తెప్పించాను అనమాట. సో ఒకసారి మీకు అది కూడా అయితే చూపిస్తా చూడండి. నిన్న మనం తీసుకొచ్చిన పెయింట్ అయితే ఇదే అనమాట. 1 minute. సో ఆస్పా దీనిపైన మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. సో ఆస్పా పెయింట్ అంటే బ్లాక్ కలర్. సో 1 లీటర్ సరిపోద్దని నేనైతే 1 లీటర్ అయితే తెప్పించుకున్నాను. సో దీన్ని మనం అయితే ఇక మన బైక్ పైన అయితే ఇన్స్టాల్ అయితే చేసేయడమే, పెయింటింగ్ అయితే చేసేయడమే. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా సో మన బైక్ని అయితే ఇక పేపర్ కొట్టేద్దాం ఫస్ట్. సో స్మూత్గా రావాలి. సో మీకు కూడా చూపిస్తూ ఉన్నాను ఇప్పుడైతే. సో దీన్ని ఇది పేపర్తో అయితే మనం మంచిగా స్మూత్గా చేసుకుంటే సో ఫస్ట్ అయితే ఇలాగ ఉండింది. సో ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా అయితే అయిపోయిందో. స్మూత్గా అయితే అయిపోయింది. సో ఇలాగ మొత్తం స్మూత్గా చేసి దాని తర్వాత అయితే మనం అయితే పెయింటింగ్ అయితే చేసేయాలి. సో ఆల్మోస్ట్ నేనైతే దీనికి కూడా పెయింట్ అయితే వేసేద్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ఇది కూడా కొంచెం తుప్పు పట్టిపోయి ఉంది సో బాడీకి అయితే. సో ఇది కూడా మనం అయితే దీన్ని కూడా అయితే పెయింటింగ్ అయితే చేసేద్దాం. సో ఓవరాల్గా చూస్తూ ఉండండి. సో మొత్తం పెయింటింగ్ ఎలా చేస్తూ ఉంటాను. సో ఏంటంటే మనం మామూలుగా పెయింటర్ దగ్గర ఇస్తే అప్రాక్సిమేట్లీ 10,000 వరకు అయితే అడుగుతారు. సో అంత కష్టం అంత డబ్బులు మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు మనం అయితే ఏంటంటే ఇలాగా మన ఓన్గానే చేసుకుంటూ ఉన్నాం. సో గిట్లా మొత్తం పేపర్ కొట్టేయడమే. ఎక్కడెక్కడ బొక్కలు మొత్తం పూడ్చుకుపోవాలి ఇప్పుడు మొత్తం పేపర్ కొడితే. సో బొక్కలు ఏదైనా ఉంటే అది మొత్తం అయితే క్లియర్ అయితే అయిపోవాలన్నమాట. సో దానికోసం సో చలో ఇక పేపర్ కొట్టేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను.
ఫైనల్గా మనం అయితే మన బైక్ అయితే పేపర్ కూడా కొట్టేసినాం. ఇక్కడ మానవుడు ఇంకా కొడతా ఉన్నాడు దాన్ని అయితే. సో ఎంత క్లీన్గా ఉందని చూడు, ఎంత దుమ్ము వచ్చిందో. చాలా అంటే చాలా క్లీన్గా అయితే వచ్చేసింది, సూపర్గా అయితే ఉంది ఇప్పుడైతే మాత్రం. ఫైనల్గా మనం అయితే ఇప్పుడైతే మన అస్పా పెయింట్ని అయితే ఓపెన్ చేద్దాం, మొత్తం మిక్స్ చేసి మన బైక్ అయితే కొట్టేద్దాం గైస్. సో మొత్తం పేపర్ అయితే కొట్టి అయితే ఇప్పటి వరకు చేతులు నొప్పిగా అయితే ఉంది. సో మా వాడైతే ఇంకా అయితే కొడతానే ఉన్నాడు, అక్కడికి వచ్చిన్నాడు. సో ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక మనం అయితే పెయింట్ అయితే తీసేసి, సో దీనిలో అయితే మనమైతే టిన్నర్, మామూలు టిన్నర్ కలపాలా, ఇంకొక టిన్నర్ ఉంటుంది. సో అది కలపాలో అర్థం కావట్లేదు నాకైతే. ఎంసీ టిన్నర్ అంటారు. సో ఎంసీ టిన్నర్ కలపాలో ఇది కలపాలో ఏం అర్థం కావట్లేదు. సో మ్యాక్సిమం టిన్నర్ కలపకుండా మనమైతే పెయింట్ అయితే వేసేద్దాం గైస్. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం అయితే మన పెయింట్ని అయితే కలిపి అయితే మన బైక్ పైన అప్లై చేసేద్దాం. సో ఇదిగోండి మన బ్లాక్ కలర్. సో బైక్ మొత్తం అది ప్యూర్ బ్లాక్ అనమాట. సో ఇదైతే బ్లాక్, ఈ బ్లాక్లో వచ్చి మ్యాట్ బ్లాక్ అయితే ఉంటుంది. సో అది కాదు, ఇది షైనింగ్ వచ్చే బ్లాక్. సో మ్యాట్ బ్లాక్, ఇంకో షైన్ బ్లాక్ అని అయితే ఉంటుంది. సో ఇదైతే షైనింగ్ వచ్చే బ్లాక్ అనమాట. సో అయితే మళ్ళీ అడిగైతే తీసుకున్నాను వాళ్ళ దగ్గర. సో షైనింగ్ వచ్చేది ఏంటి, మ్యాట్ బ్లాక్ అయితే అసలు ఇవ్వద్దని. సో వేసి చూసేద్దాం అయితే. సో చూడండి ప్యూర్ బ్లాక్. సో చాలా చాలా సూపర్గా అయితే ఉంది. సో దీన్ని అయితే దీనిలో ఇలా కోసేద్దాం గైస్. సో టిన్నర్ లేదు మన దగ్గర, ఎంసీ టిన్నరు. సో దాని గురించి కొంచెం ఆలోచిస్తాం మనం. సో మెయిన్ మన దగ్గర ఏంటంటే మన దగ్గర మిషన్ లేదు ఇప్పుడు. సో అన్నని అడిగితే మిషన్ బాగలేదని చెప్పాడు. సో మ్యాక్సిమం ట్రై చేద్దాం, మనమైతే మన బెస్ట్తో అయితే ట్రై చేద్దాం. లేనప్పుడు మనం ఏం చేసేది, సో అంత అమౌంట్ అయితే మనం అయితే పెట్టలేము. సో ఇక్కడ మనం టచ్ చేస్తూ ఉంటే కూడా బాగానే వస్తుంది. సో ట్రై చేద్దాం మన వెహికల్కి ఎలాగ వస్తుందో. సో లాస్ట్ టైం మనం వేసినప్పుడు ఏంటంటే అంత బాగా అయితే రాలేదు. సో మిషన్ ఉన్నా కూడా అప్పుడైతే మామూలు పెయింట్ మనం యూజ్ చేసాం కాబట్టి అంతగా అయితే రాలేదు. సో ఈసారి అయితే మనం అయితే ఏదైతే మనకైతే వెహికల్స్కి వేస్తారో ఆ పెయింట్ వేసినా కూడా ఇప్పుడైతే మన దగ్గర అయితే స్ప్రే అయితే లేదనమాట. సో చూద్దాం. సో చాలా అంటే చాలా 2 రోజులు మనం అయితే కష్టపడి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం. సో ప్లీజ్ మన ఛానల్ అయితే మీరు అయితే సపోర్ట్ చేయండి గైస్. సో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలా రోజులైంది మనైతే బ్లాగర్స్ తీసి మనం మాట్లాడుతుంటే మన మాటలు కూడా కొంచెం తడబడతా ఉంది. సో మీ సపోర్ట్ అయితే మాత్రం గట్టింగ్ అయితే కావాలి మనకి. సో అదనమాట. సో ఈ విధంగా వేసి, సో ఫస్ట్ అయితే బ్రష్తో వేసి దాని తర్వాత ఇలాగ పైన మనం అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో ఇలాగ ప్రెస్ చేసామనుకోండి మనకైతే చాలా అంటే చాలా స్మూత్గా అయితే వస్తూ ఉంటుంది. సో అంతగా కనిపించదు ఈ వీడియోలో. సో రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంది. సో స్మూత్గా అయితే ఉంది. సో ఇలాగ ఈ విధంగా అయితే మొత్తం అయితే మనం అయితే వేసేద్దాం గైస్. మొత్తం ఇలా వేసేయడం, ఈ ఫ్లాట్ బ్రష్లతోనే వేసేయడం, పెద్ద బ్రష్లు ఏం తీసుకోకుండా. సో ఫ్లాట్తో వేస్తే ఏంటంటే మనకి ఫినిషింగ్ అయితే బాగా అయితే వస్తూ ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది. మనం అయితే ఫ్లాట్ బ్రష్తో అయితే వేసేద్దాం. సో ఈ చిన్న వాటికి మొత్తానికి అయితే చాలా బాగా అయితే వస్తుంది. సో మెయిన్ మన దగ్గర ట్యాంకీ ఉంది కాబట్టి ట్యాంకీ వేసేటప్పుడే మనం ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు మనకైతే. సో చూద్దాం, అలాగా వేసేద్దాం గైస్. ఇప్పుడు చూడండి, ఇలాగా ఈ విధంగా మొత్తం అయితే వేసేస్తూ ఉన్నాం మనమైతే. సో ఇప్పుడు మీరైతే ట్యాంక్కి కలర్ వేసింది అయితే చూస్తూ ఉన్నారు కదా. సో ఇంకా కొంచెం ఆఫ్ అయితే ఉంది. సో ఇటు మన బైక్కి కూడా ఆల్మోస్ట్ అయితే ఫినిష్ అయిపోవడానికి అయితే వచ్చింది. సో ఈ 2 అయితే ఉంది, ఈ 2 కూడా వేసేద్దాం త్వరగా. సో ఇప్పుడు వేసిన తర్వాత చాలా అంటే చాలా లుక్గా అయితే ఉంది, అంటే షైనింగ్ అయితే కనిపిస్తూ ఉంది గైస్. సో చూస్తున్నారు కదా మీరు, చాలా అంటే చాలా షైనింగ్ అయితే ఉంది. సో మా వాడైతే ఇంకా అయితే వస్తున్నాడు మాట గారు. ఇంకా ఈ డోమ్ ఇది ఇంకా ట్యాంక్ అనమాట. సో ఇంకా ఫటాఫట్గా తొందరగా వేసేద్దాం. సో వేసేటప్పుడు ఏంటంటే
త్వరగా ఆరిపోతూ ఉంది ఈ పెయింట్ అయితే. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఉంది. సో ఇంకా ఈ బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఇది కూడా వేసేద్దాం త్వరగా గైస్. A few minutes later. సో ఫైనలీ మన బైక్ అయితే మొత్తం అయితే బ్లాక్ కలర్ అయితే వేసేసాను, చూస్తున్నారు కదా మీరైతే. సో ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి గాయస్. సో ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి చేస్తూ ఉంటే ఇప్పుడు 1:30 అవుతా ఉంది టైము. సో మధ్యాహ్నం 1:30 అవుతా ఉంది. సో ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయ్యింది. సో ఇంకా అయితే మన మెయిన్ ట్యాంక్ కూడా మనం అయితే ఇక్కడ వేసి అయితే పెట్టేసినాం. చాలా సూపర్గా అయితే వచ్చింది, అనుకున్న దాటికన్నా చాలా మంచిగా అయితే వచ్చింది. సో ఇక మన బైక్ని అయితే మనం అయితే ఇక ఫిట్ చేసేద్దాం. The next day. సో ఆల్రెడీ గైస్ మొత్తం అయితే రెడీ అయితే అయిపోయింది. సో ఇట్స్ డే 3 అనమాట. సో మన ఈ పెయింటింగ్ సిరీస్లో సో 3 రోజులు పట్టింది మనకు మొత్తం ఈ పెయింట్ రిమూవ్ చేసి పెయింట్ వేయడానికి. సో ఈరోజు అయితే ఫిట్ చేయడం. సో నేను మొత్తం మీరైతే చూసారని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో మొత్తం ఒకే బ్లాగులు వస్తుందండి. సో లైన్గానే వస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే మొత్తం అయితే మనం అయితే బిగిద్దాం. ఎటువంటి ఏం వేస్ట్ మాటలు ఏం మాట్లాడకుండా మనం అయితే డైరెక్ట్గా అయితే ఇక ఫిట్ చేసేద్దాం మన బైక్కి. ట్యాంక్ అయితే బిగియడమే గైస్. కష్టం వచ్చిందయ్యా. The next day. సో ఫైనల్గా ఎన్నో రోజుల తర్వాత మనం అయితే మన స్టిక్కరింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాం. సో ఒక 3 to 4 days అయితే పట్టిందనమాట. సో నేనైతే మన బైక్ని అంటే మీకు చూపించడానికి అయితే ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అయితే వచ్చాను అనమాట. సో ఇక్కడైతే బాగుంటుందని నేనైతే ఇక్కడైతే వచ్చాను. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. సో నాటే అంతగా బాగలేదనమాట. సో పొలాలు వేస్తే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. సో ఫైనల్గా మన బైక్ అయితే చూసిద్దాం ఫస్ట్ అయితే. సో దానికన్నా ముందు సో ఈ వీడియో తీయడానికి సో ఎన్నో రోజులైతే పట్టింది. సో ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట నా నుంచి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో మీ దగ్గర నుంచి నేనైతే కోరుకునేది అది ఒకటే అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ HRW Vlogs. సో రైట్ నా మనం అయితే మన ఫస్ట్ వ్లాగ్ తీసాం కదా. సో అక్కడే ఉన్నాం మనం అయితే. సో మొత్తం అయితే పంటలు అయితే ఇంకా వేయలేదు. సో అది ఒకటి ఇసుకపల్లి రైస్ హౌస్. సో ఇక్కడైతే సమాధులు అయితే ఉంది. సో చెట్టు కింద. సో మన బైక్ని అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తా చూడండి. సో ఫ్రంట్ అయితే ఉంది ఫైనలీ గాయ్స్. సో మన బైక్ అయితే చూడండి ఎలాగుందో. సో వైట్ కలర్లో ఉన్న బైక్ మనం అయితే బ్లాక్ కలర్లో అయితే మార్చేసినాం అనమాట. సో మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉంది. సో నేనైతే ఇంజిన్కి అయితే ఎటువంటి పెయింట్ అయితే వేయలేదు. సో ఓల్డ్ది అనమాట. సో జస్ట్ డోమ్స్కి వేసాను అనమాట అంతే. సో వైట్ కలర్లో ఉన్న బైక్ బ్లాక్ కలర్లో చేసేసినాం. బ్లాక్ ప్యాంథర్ చేసేసినాం మన బైక్ని మనం అయితే. సో మన దగ్గర ఉంది ఇదే కాబట్టి మనం దీంతోనే హ్యాపీగా అయితే ఉండాలి. సో లేనివి మొత్తం కావాలంటే కుదరదు. సో మన లైఫ్లో ఏదైతే ఉందో సో దాన్ని మనమైతే బెటర్గా చేసుకోవాలి. సో అదే అనమాట.
సో లాస్ట్ టైం మనమైతే ఇక్కడ స్టిక్కరింగ్ అయితే చేయించాం కదా, సో వైట్ వేసి బ్లాక్ కలర్లో అయితే చేయించాం. సో నేనైతే సేమ్ అయితే అలాగే అయితే చేయించాను ఈసారి కూడా. సో ఇక్కడ సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్. సో ఇదైతే మళ్ళీ అయితే నేనైతే స్టిక్కరింగ్ అయితే చేయించాను. సో ఇదన్నమాట. సో ఇలాగైతే ఉంది మన బైకు. సో నేనంటే ఇది వారం అయిపోతూ ఉంది. సో నేనైతే ఈ వీడియో అయితే ఎడిట్ చేయలేదు. సో కొంచెం వర్క్స్ ఉంది కాబట్టి నేనైతే ఎటువంటి వ్లాగ్ అయితే తీయలేదు. సో ఇది కూడా కంప్లీట్ చేసేద్దామని ఈరోజైతే ఇక్కడికైతే వచ్చేసినాం. సో ఇది ఓవరాల్గా. సో ఇటు అటు ఒకటే అనమాట. అంటే మీకు ఎలాగా నచ్చిందో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి గైస్. ఇంకా మీరైతే సో మన బైక్ని అయితే చూశారు కదా. సో ఎలాగుండో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అబ్బా. సో లాస్ట్ వీడియో మనం అక్కడ ఆ దర్గా దగ్గర వెళ్ళి వ్లాగ్ చేస్తే సో 270 మంది అంత మంది అయితే చూశారనమాట. సో ఆ పెయిన్ అనేది తట్టుకోలేకపోతున్నాను నేనైతే. సో ఈ 250 మంది ఏంది 1600 మంది ఉన్నారు. సో ఒక 500 వ్యూస్ వచ్చినా నాకు కొంచెం హ్యాపీగా అయితే ఉంటుంది. 250 వ్యూస్ అయితే వచ్చింది. సో ఏం కాదులే కానీ ఇది ఈ బ్లాగ్లో ఉన్నది. సో ఇంకా ఏం లేదు. సో నెక్స్ట్ రైడ్లో మీకైతే మళ్ళీ నేనైతే మేము ముందుకైతే వచ్చేస్తాను. సో అంతవరకు సెలవు, ఉంటాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.